ఈ రోజు సత్యభామ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కాళీ సత్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ నాన్న అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, వీడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు, సత్య వాణ్ణి జైల్లో పెట్టించింది కదా అని అనుకుంటూనే ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు. నాకెందుకు ఫోన్ చేస్తున్నావురా, నిన్ను జైల్లో పెట్టించినా కూడా నీకు బుద్ధి రాలేదా, పెట్టే ఫోను అని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. వాడైతే, చూడు మామా, నువ్వు జైల్లో పెట్టిస్తే నేను బయటికి రాలేను అనుకున్నావా, నన్ను అంత తక్కువగా అంచనా వేయొద్దు మామా, నాకు ఇవ్వవలసిన 20 లక్షలు ఇస్తున్నావా లేదా అని అనడంతో, నేనెందుకు ఇస్తానురా, అయినా నీవి ఉత్తుత్త బెదిరింపులేనే మా సత్యాన్ని నిరూపించింది కదా అని అంటాడు. ఖాళీ అయితే, నేనిప్పుడు నీకు ఒక వీడియో పంపిస్తాను మామా, అది చూసిన తర్వాత మాట్లాడు అని ఒక వీడియోని షేర్ చేస్తాడు. అది చూసిన సత్య వాళ్ళ నాన్న, రేయ్ ఇది మార్ఫింగ్ చేసిన వీడియో కదా, ఉండు నేను ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను అని అనడంతో, నువ్వు పోలీసులకు పట్టించే లోపల ప్రపంచం మొత్తం లొట్టలేసుకుని చూసేలాగా చేస్తాను, మన ఇద్దరి మధ్య ఉండాల్సిన డీల్ని అందరి ముందు పెట్టి నన్ను రెచ్చగొట్టావు, నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా నోట్లో వేలు వేసుకొని చీకే చిన్న పిల్లోడిని అనుకుంటున్నావా, 20 లక్షలు ఎక్కడికి తెచ్చి ఇవ్వాలో నేనే చెప్తాను, నా ఫోన్ కోసం వెయిట్ చేయి అంటూ ఫోన్ని కట్ చేస్తాడు ఖాళీ. క్రిష్ వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళందరినీ హాల్లోకి రమ్మని చెప్తాడు. మీకు ఒక మంచి ముచ్చట చెప్పాలా, తొందరగా రండి అని అంటూ ఉంటాడు. అంతలో అతని భార్య వచ్చి, ఏందయ్యా ముఖం మతాబు లెక్క ఎలిగిపోతా ఉంది, ఏంటి విషయం అని అడిగితే, పార్టీ ప్రెసిడెంట్ నుంచి పిలుపు వచ్చింది, దీనంతటికి కారణం సత్య నందిని, ఆ రోజు ప్రెస్ వాళ్ళ ముందు వాళ్ళలా మాట్లాడబట్టే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వబోతున్నారు అని చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండండి, ఆ ఎమ్మెల్యే సీటు నా చేతికి వచ్చేదాకా ఎవ్వరూ ఏ గొడవలు పెట్టుకోకండి అని క్రిష్ వాళ్ళ నాన్న చెప్పడంతో, ఆ విషయం నీ చిన్న కొడుకు చిన్న కోడలికి చెప్పండి అని రుద్ర అంటాడు. అవును సత్య, ఆ రోజు మీటింగ్ ఉందని చెప్తే కూడా నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు, గుడికి వెళ్ళడం అంత అవసరమా అని సత్యని వాళ్ళ మామగారు అడుగుతూ ఉంటే, ఆ రోజేదో అనుకోకుండా జరిగింది మామయ్య గారు అని సత్య చెప్తూ ఉంటుంది. జరిగిపోయిన విషయానికి ఇప్పుడు పంచాయతీలేంటి బాబు అని క్రిష్ అనడంతో, ఇక మీదట అలా జరగకుండా ఉండాలని చెప్తున్నాను, అయినా ఆ ప్రెస్ వాళ్ళ ముందు సత్య అలా మాట్లాడబట్టే నాకు ఇప్పుడు సీట్ రాబోతుందిలే అని సత్యాన్ని మెచ్చుకుంటాడు. రుద్ర వాళ్ళ నాన్న అన్న మాటల్ని తలుచుకుని మండిపడిపోతూ ఉంటాడు. చెట్టంత మనిషిని పక్కన పెట్టుకుని నన్ను పట్టించుకోకుండా ఎంతసేపు సత్యాన్ని కృష్ణే పొగుడుతూ ఉంటాడు, నాకైతే ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు, వాడి భార్య వల్ల వాడికి పేరు వస్తుందో లేక వాడి వల్ల వాడి భార్యకి పేరు వస్తుందో తెలియడం లేదు, నాకు ఉంది పెళ్ళం దిబ్బరొట్టె మొహంది, పైసా ఆదాయం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, ఈ రోజు ఎలాగైనా దాని కథ ముగించాలి అనుకుని మోటార్కి వైరుని రాంగ్ కనెక్షన్ ఇచ్చి మోటార్ వేయమని చెప్పాననుకో, వచ్చి తాకిందంటే సచ్చి ఊరుకుంటుంది అని అనుకుని అనుకున్నదే తడువుగా వైరుకి రాంగ్ కనెక్షన్ ఇచ్చేస్తాడు. తర్వాత నీ చావుకి ముహూర్తం పెట్టాను రేణుక, ఎక్కడున్నావు అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అంతలో రేణుక సత్య మాట్లాడుకుంటూ ఉంటే చూసి రేణుకని పిలిచి మోటార్ వేయమని చెప్తాడు. రేణుక సత్యతో ఇలా అంటూ ఉంటుంది, ఇంట్లో నన్ను ఎవరు ఏ పని చేయనీయడం లేదు సత్య, నాకు చాలా బోర్గా ఉంది అని అనడంతో, ఇదంతా నువ్వు బిడ్డని కనే వరకే అక్క, ప్రతి ఆడపిల్ల సుఖపడే సమయం ఇదే అక్క, దాన్ని ఉపయోగించుకో, బిడ్డని కనేసిన తర్వాత నిన్నెవ్వరు పట్టించుకోరు, పుట్టిన ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఆ బిడ్డనే పట్టించుకుంటారు అని సత్య చెప్తూ ఉంటుంది. రుద్ర మళ్ళీ రేణుకని పిలిచి మోటార్ వేయమని చెప్తాడు. రేణుక మోటార్ వేయడానికి వెళ్ళబోతూ ఉంటే సత్య అడ్డుపడి నేను వేస్తాను లెక్క అంటుంది, కానీ రేణుక నేనే వేస్తానులే అని తనైతే మోటార్ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటుంది. అంతలో క్రిష్ అడ్డుపడి, నువ్వు ఆగు వదిన, సత్య అనుకున్నావా ఆగితే ఆగిపోవడానికి, ఇక్కడ క్రిష్ నేను వేస్తానుందని తను వెళ్ళి మోటార్ని తాకగానే షాక్ కొట్టి అలాగే గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అది గమనించిన సత్య రేణుక భయపడిపోయి అరుస్తూ ఉంటారు. సత్య అయితే ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి కృష్ణి కొట్టడంతో క్రిష్ కింద పడిపోతాడు. స్పృహ లేకుండా పడి ఉన్న కృష్ణి నీళ్లు చల్లి లేపితే కూడా లేడు. తర్వాత కృషికి ఊపిరి అందించి తనకి మెలకు వచ్చేలాగా చేస్తుంది సత్య. జరగబోయే ఎపిసోడ్ లో సత్య వాళ్ళ నాన్న, సత్య వాళ్ళ అన్న హర్ష ఇద్దరు కలిసి ఖాళీతో గొడవ పడుతూ ఉంటారు. ఖాళీ అయితే డబ్బులు ఇస్తారా లేదా వీడియోని అప్లోడ్ చేసేయమంటారా అని బెదిరిస్తూ ఉంటారు. ఖాళీ హర్షాన్ని తోసేయడంతో హర్ష అయితే కింద పడిపోతాడు.
అది చూసిన వాళ్ళ నాన్న కోపంతో కాళీని తొయ్యడంతో కాళీ అయితే మేడ మీద నుంచి కింద పడిపోతాడు. ఆ పడడం కాళీగాడి తల బండ మీద పడడంతో తల పగిలి అక్కడికక్కడే కాళీ చనిపోతాడు. అనుకోకుండా తొయ్యడంతో కాళీ చనిపోతాడు కదా, అది చూసి సత్య వాళ్ళ నాన్న వాళ్ళ అన్న అయితే భయపడిపోతూ ఉంటారు.